సరే ఏంటి పార్లమెంటు సాక్షిగా మిమ్మల్ని ఎత్తి బయటపడేశారు. ప్రధాని ఇంటి ముందుకు వెళితే లాగి ఈడ్చి బయటపడేశారు. ఏంటి దీని వెనక ఏం జరుగుతుంది, ఏం జరిగింది? ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? గత నెల రోజులుగా మేమందరం కూడా మా నిరసన వ్యక్తం చేస్తాం. ఈ 4 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా వారిని కన్విన్స్ చేయడానికి మేము ట్రై చేసాం, మమ్మల్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. ఈ పని మీరు 2 ఏళ్ల క్రితం ఎందుకు చేయలేదని అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే, ఏదైనా విడాకులు అనేది బంధం తెచ్చుకోవడం అనేది చాలా తేలిక. బంధం తెచ్చుకునే ముందు కొన్ని మనం ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు సక్సెస్ అయినా లేదో చూడాలి. మరి వాళ్ళు చెప్పిన మాటలు మరి మనం ఎన్డీఏ పార్టీలో భాగస్వాములుగా వాళ్ళు చెప్పినవి కూడా కొన్ని వినాలి, నమ్మాలి. అంత బాగా చెప్పారు. కానీ మొన్న ఫైనల్ బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ని అసలు ఉదహరించకుండా చేశారు అంటే అక్కడ కడుపు మండిపోయింది. ఆ కడుపు మండిపోయిన తర్వాత దాన్ని ఆ రోజున అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడే మేము బాగా యాజిటేషన్ చేసి అరిచాం. అక్కడి నుంచి ఇది చేయటం మొదలుపెట్టాం. ఫైనాన్స్ బిల్లు డిస్కషన్ అయిపోయి ఫైనాన్స్ మినిస్టర్ సమాధానం చెప్పబోయే ముందు పిఎం మాట్లాడతారు ఇప్పుడు కూడా. ఆ మాట్లాడిన రోజున తను లేచి నుంచొని మాట్లాడేటప్పుడు మేము అప్పటి నుంచి యాజిటేషన్ చేస్తున్నాం కదా, అందరూ కలిసి మమ్మల్ని వచ్చి అడిగారు, మీరు పిఎం మాట్లాడేటప్పుడు ఎవరు కూడా గొడవ చేయకండి, చేయకుండా ఉంటే బాగుంటుంది. మేమందరం ఏమనుకుంటా ఉంటే అప్పుడు కూడా వెల్లోకి వెళ్ళిపోయి ఆయన ఫేస్ కూడా కనపడకుండా ఇట్లా పెట్టి మాట్లాడేదని అల్లరి చేద్దాం. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి, మన నిరసన తెలియజేయాలి. మనకి ఇంత అయినా ఇది ఫైనల్ బడ్జెట్, నిరసన కాదు, బాధ, ఆక్రోషం. ఇది ఫైనల్ బడ్జెట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బడ్జెట్ ఏదైనా కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తప్ప 3 నెలల కోసం వచ్చేది తప్ప అది కాదు. దీంట్లో కూడా మీరు చేయకపోతే అసలు మీరు చేయట్లేదు అన్నది అర్థమైపోయింది కదా. మా నిరసన వ్యక్తం చేయాలి, మా బాధని మీరు వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని మేము చేయమని చెప్పి చేస్తామని చెప్పాం. అప్పుడు వాళ్ళు అరుణ్ జైట్లీ గారు, అనంత్ కుమార్ గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, ఇట్లా ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు బాగుండదండి, కనీసం మిగిలిన వాళ్ళతో ఎట్లా ఉన్నా కూడా ఆయన మాట్లాడినంతసేపు దయచేసి సైలెన్స్గా ఉండాలని కోరారు. సరే మనం కూడా బిగుగా కూర్చోవడం మంచిది కదా అని చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు. ఆయన మాట్లాడినంతసేపు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మా సీట్లో కూర్చోనో నుంచోనో ఆ ప్లే కార్డ్స్ పెట్టుకొని క్వైట్గా ఉంటారు. ఆయన స్పీచ్ మొదలుపెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి గురించి, ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఆయన గురించి చక్కగా 4 మంచి మాటలు చెప్పారు. ఓహో, బిగినింగ్ బాగుంది, ఇక నెక్స్ట్ మన వరాలన్నీ వచ్చేస్తాయి, మన హామీలన్నీ వచ్చేస్తాయి అని చాలా ఆతృతగా ఎదురు చూసాం. చివరిదాకా అసలు ఆంధ్రప్రదేశ్ అనే మాట రాలా బయటికి. మన పోలవరం ప్రాజెక్టుకి ఏమి ఇస్తున్నారో చెప్పలా, మన యూనివర్సిటీలు ఇచ్చినట్టుకి ఏమి ఇస్తున్నారో చెప్పలా, లోటు బడ్జెట్కి ఏమి ఇస్తున్నారో చెప్పలా, వెనకబడ్డ రాష్ట్రాలకి ఇస్తున్నాయి చెప్పలా, ఏది చెప్పలా, రైల్వే జోన్ ఏమిటో చెప్పలా. ఇది చెప్పకపోయేటప్పుడు మాకు అందరికీ బాగా అప్సెట్ అయ్యాం. అక్కడే లేచి గొడవ చేయడం మొదలుపెట్టి అక్కడే ప్రొటెస్ట్ చేసాం. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన లేచి వెళ్ళిపోయాడు, క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. 3 సార్లు వచ్చింది ఈ సెషన్స్ మొత్తంలో. మొదటి రోజు సెషన్స్ ప్రారంభమయ్యేటప్పుడు వస్తారు వెల్కమ్ ఇదిలాగా, అది అయిన తర్వాత చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటిస్తారు. అవగానే ఆ రోజు ఎడ్జెంట్ చేసేస్తారు. ఆ రోజున వచ్చారు. మళ్ళీ ఈ బడ్జెట్ మాట్లాడటానికి వచ్చాడు. 2 3వది లాస్ట్ డే ఏం చేస్తారంటే, లాస్ట్ డే వచ్చిన తర్వాత లాస్ట్ డే బడ్జెట్ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత స్పీకర్ మొదలుపెట్టిన తర్వాత ఇదిగో ఇవాళతో అయిపోయింది ముగిస్తున్నామని చెప్పేటప్పుడు జనగణమన పడతారు. అది అయిన తర్వాత సభ క్లోజ్ అయిపోద్ది. స్పీకర్ లోపలికి వెళ్ళిపోతారు. ఆల్ ఫ్లోర్ లీడర్సు, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ స్పీకర్ గదిలోకి వెళ్తారు. వీళ్ళు అక్కడ 2-3 డిస్కషన్ చేసుకొని ఎవరితో ఉన్నాడు వెళ్ళిపోతారు. సరే మేము ఆ రోజున ప్లాన్ చేసుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ని గెరవ చేయాలి మనం ఇక్కడ హౌస్లో. ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకి ఇట్లా వచ్చే వెళ్ళాలి. ఆయన వస్తారని వచ్చినా మేమందరం వెయిట్ చేస్తున్నాం. మరి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తెలుసుకొని రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలియదు. లోపల ఆయన వేరే ద్వారాల నుంచి బయటకు తీసుకెళ్ళారు ఫర్ ది ఫస్ట్ టైం. ఎప్పుడైనా చిన్న ఇట్లా వచ్చి ఇలా వచ్చి వెళ్ళటం, ఇలా ప్రధాన ద్వారం కాకుండా పక్క ద్వారం నుంచి ప్రధానమంత్రి వెళ్ళిపోయారు. అలాగే ఇక దాంతో మనకేం చేయాలో తెలియలా, మేము చేద్దాం అనుకుంది. సరే మన నిరసన ఎలా వ్యక్తం చేయాలంటే పార్లమెంటు స్పీకర్ హౌస్ గదిలోకి వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాం. వెళ్ళేటప్పటికి ఆవిడ ఉంది, రండి కూర్చోన్నది. మేము కూర్చోకుండా నేల మీద కింద కూర్చోకొని ఏమిటిది మీరు మీ గరావ చేయడానికి వచ్చారు, ఎక్కడికి నాతో మాట్లాడటానికి వచ్చారు, మీతో మాట్లాడటానికి వచ్చారు, అయితే కుర్చీలో కూర్చున్నాను. అక్కర్లేదని మేము ఎక్కడ నుంచొని మాట్లాడతాం, లీస్ట్ నుంచొని మాట్లాడతాం. ఇన్నాళ్ళు సభ జరిగితే మీరు మమ్మల్ని ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మాకు అనుమతి ఇవ్వలేదు అంటే, వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు కాబట్టి నేను హెడ్ కౌంట్ చేయలేకపోయాను.
ఏమంటే మీకు నిజంగా చెయ్యాలి అని అనుకుంటే మీ సీట్లో లేచి నుంచుంటే అందరం కనపడతాం. నెంబర్ 1. నెంబర్ 2, మేమందరం కూడా 1 to 100 నెంబర్లు పుచ్చుకొని నుంచున్నాం మేము 100 మంది. ఆ నెంబర్లు కూడా కౌంట్ చేయడానికి కూడా మీకు ఇది లేకపోయింది. లేకపోయినా మీ పార్లమెంటరీ కమిటీ ఇవి ఉంటారు, డిపార్ట్మెంట్ సెక్రటరీ మెంబర్, వాళ్ళందరికీ చెప్తే మీ మనుషులే కదా వాళ్ళు కౌంట్ చేసి చెప్తారు, ఇదిగో ఇంతమంది ఉన్నారమ్మా, మీరు అది చేయలేదు అంటే మీరు వాంటెడ్గా కావాలని ఇది అవాయిడ్ చేశారనేది మేము అందరం అనుకుంటున్నామండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి అని అనగానే ఆవిడ డూమ్ అని అరిసేసి మా మీద, మీరు ఇక్కడికి వచ్చి గెరావ్ చేయటం కాదు, అసలు స్పీకర్ రూమ్లోకి వచ్చి ఇట్లా గెరావ్ చేయటం అనేది ఈ పార్లమెంటరీ హిస్టరీలోనే లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోయి సమాధానం చెప్పకుండా. అంటే అవాయిడ్ చేసుకోవాలి, ఏం చెప్పాలో తెలియదు ఆవిడకి కూడా. సమాధానం మామ దగ్గర మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్, ఇట్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటామే, అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్.